హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే కొలన్పాకు వచ్చేసినాము. ఎందుకంటే శ్రావణంలో మా ఊర్లో బోనాలు చేస్తారు, అందుకే కొలన్పాకుకు వచ్చినాము. ఇంట్లో మల్లన్న దేవుడు ఉన్నాడు. మల్లన్న దేవునికి అయితే పెట్టి మేము ఇక ఇంట్లో బోనాలు చేసినాము. బోనాలు చేసి కొబ్బరికాయ ఇట్లా కొట్టినాము. ఎల్లమ్మ తల్లికి, బాలమ్మకు కొబ్బరికాయలు కొట్టి దేవుని ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టేసినాము. నెక్స్ట్ డే పెద్దమ్మకు, పోచమ్మకు బోనాలు చేస్తున్నాము. ఫస్ట్ అయితే పెద్దమ్మకైతే బోనం చేసినాము. బెల్లమన్నం, పసుపన్నం చేసేసినాము. ఇక కుంకుమతోని, పసుపుతోని బొట్లు అయితే పెట్టినాము. ఈ పూలదండ కూడా కట్టేసినాము. తర్వాత ఇక నేను రెడీ అయినా. అంతలోపే మా ఆడపడుచులు వచ్చిర్రు. మేమైతే బోనం ఎత్తుకుంటున్నాము. ఎందుకంటే డప్పుల వాళ్ళు కూడా మా ఇంటి ముందటికి వచ్చేసిర్రు. మేమే లేట్ అయింది కొంచెము. ఆగమాగం రెడీ అయినా ఇక బోనం అయితే ఎత్తిర్రు. బయటికి వచ్చేసరికి మా ఇంటి ముందైతే ఇక బోనాలు వచ్చేసినాయి. ఎంత మంచిగా రెడీ చేసిర్రో చూడండి. బోనాలని అయితే ఇక డప్పు సప్పుడుతోని ఎంత బాగా అనిపించింది అంటే మస్తు అనిపించింది. చాలాసేపు అక్కడనే ఉన్నాము. ఇక మా అక్కకైతే శిగం వస్తుంది. ఇక్కడ ఊగిర్రు, చాలామంది ఊగిర్రు. కొద్దిసేపు ఊగిర్రు, తర్వాత ఇక ఇక్కడనే ఊగిర్రు. తర్వాత ఇక పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే లేట్ అయింది, బాగా లేట్ అయింది. ఎందుకంటే ఇక మేము కాదు, ఇంకా చాలామంది వచ్చేసరికి లేట్ అయింది. మా కూతురు అయితే ఇక నన్ను చూపించి హాయ్ చెప్పు వాళ్ళకి అని చెప్పింది. హాయ్ చెప్పిన. ఇక తర్వాత పెద్దమ్మ గుడికి అయితే వెళ్ళినాము. అక్కడైతే 5 ప్రదక్షిణాలు చేసినాము. చేసిన తర్వాత అక్కడ దించినాము. బోనం దించితే అక్కడ దీపాలన్నీ పోయినాయి కదా బోనాల పైన, అందరూ ముట్టిస్తుర్రు. మేమైతే ఇక గుళ్ళకి అయితే వెళ్ళినాము. ఎందుకంటే అవన్నీ ప్రసాదాలు తీసి నైవేద్యం పెడతారు కదా. అప్పటి వరకు పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళినాము. పసుపు కుంకుమ వేసినాము. మంచిగా ఇక ఊది బస్తీలు ముట్టించినాము. కొబ్బరికాయ అయితే బయటనే కొట్టనిస్తారు. మేమైతే లోపల ఇక దేవతను దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసినాము బయటకు వచ్చి. తర్వాత నెక్స్ట్ ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినాము. ఇక నాగదేవతలు ఎంత బాగున్నాయో చూడండి. బయట నాగమ్మలు ఉన్నాయి, లోపల ఎల్లమ్మ తల్లి ఈ విగ్రహం ఎంత బాగుంది. పూజారి అయితే మాకు అర్చన కూడా చేసిండు. ఇక అక్కడే పక్కకే సాయిబాబా టెంపుల్ ఉంది, అందులో దర్శనం చేసుకున్నాము. మళ్ళీ నైట్ పోచమ్మ దగ్గరికి అయితే బోనం ఎత్తుకొని వెళ్ళినాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో బోనాలు నైట్ వెలుగుతూ ఎంత బాగున్నాయి బోనాలు అయితే. ఇక అక్కడికి వెళ్ళేసరికి మస్తు చాలా టైం పట్టింది. ఇక అక్కడ వీడియో తీయలేదు లేట్ అయ్యేసరికి. బాయ్ ఫ్రెండ్స్.